హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావలీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా రైస్. ఈ టమాటా రైస్ చేయడానికి ముందుగా మిక్సీ జార్లో 3 తరిగిన టమాటాలు, ఒక ఇలాచి వేసి మిక్సీ వేసుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్ వేడయ్యాక ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్ వేసి, తర్వాత 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసి వేయించాలి. ఈ కసూరి మేతి వేయడం వల్ల టమాటా రైస్ మరింత రుచిగా ఉంటుంది. ఈ రెండు వేగాక ముందుగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను తీసుకొని ఈ అల్లం వెల్లుల్లి కసూరి మేతిలో వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత నేను ఇక్కడ క్యాప్సికమ్ తీసుకున్నాను. క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించాలి. క్యాప్సికమ్ లేకపోతే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ఈ రెండు వేసి కొంచెం సేపు వేయించాలి. ఈ ముక్కలు మెత్తబడిన తర్వాత ఈ క్యాప్సికమ్ వేగాక టమాటా ముక్కలు వేసి వేయించాలి. టమాటా ముక్కలు కొంచెం సేపు వేయించిన తర్వాత టమాటా ప్యూరీని కలపాలి. ఈ టమాటా ప్యూరీ వేసి టమాటా ముక్కలు అన్నీ సమంగా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం. కాశ్మీరీ కారం అయితే బాగుంటుంది, రుచిగా ఉంటుంది, కారం ఎక్కువగా ఉండదు. 1 టేబుల్ స్పూను గరం మసాలా పొడి వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. టమాటా ప్యూరీ బాగా వేగి దగ్గర పడిన తర్వాత ముందుగా వండిన అన్నం కావాల్సినంత తీసుకొని పెట్టుకోవాలి. చివరగా ఈ టమాటా ప్యూరీలో అన్నం వేసి బాగా కలపాలి. చివరిగా తరిగిన కొత్తిమీర వేసి కలపాలి. అంతే, టమాటా రైస్ రెడీ అయినట్లే. దీనిని రైతాతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.